సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఎవరు కానీ ఫ్యాన్స్ కానీ ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవరు కానీ ఈ సినిమా ఆగుతుందని కళలో కూడా ఊహించలేదు. కళలో కూడా ఈ స్టిల్ ఇప్పటికీ షాక్లో ఉన్నాం. అది ఆల్ ఆఫ్ ది సడన్ మొత్తం సినిమా అంతా అయిపోయింది. మంచి బిజినెస్ అయ్యింది. డాకు మహారాజ్ కంటే డబుల్ బిజినెస్ అయింది. బాలయ్య బాబు చరిత్రలో చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. పెద్ద బిజినెస్ అయింది. అందరూ డిస్ట్రిబ్యూటర్లు బాగా కొన్నారు. లాభంలో ఉంది. టేబుల్ ప్రాఫిట్లో ఉంది. ఎక్కడ ఏ కోసాన ఈ సినిమా రిలీజ్ ఆగడానికి అవకాశాలు లేవు. సడన్గా వాళ్ళు 5:30కి మొత్తం బయట పెట్టారు. 5:30కి ఈరోస్ ఇంటర్నేషనల్ ఉదయం 11 గంటలకు వచ్చింది. స్టే వస్తే వాళ్ళు ఏమన్నారు, కాదండి ఈ ఆటోమేటిక్గా మేము +14+ వాళ్ళు 14 రీల్స్ ఇది మాకు సంబంధం లేదు అన్నారు. కొంతమంది ఓకే నమ్మారు. అది మీకు ఇబ్బందే రాదు, మీరు వదిలేయండి, ముందు డబ్బులు వేసేయండి. డబ్బులు అందరూ వేసేసారు, ఇంక్లూడింగ్ నేను కూడా. అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం 5:30 రివీల్ చేశారు. మేము కొన్ని మా చేతుల్లో ఉండవు కనుక దయచేసి క్షమించండి, మా ప్రీమియర్ షోస్ ఉండవు, ఓవర్సేస్ యథావిధంగా పడతాయి. ఒక అభిమాని ఆ సినిమా స్టార్టింగ్ పూజప్పుడు మా హీరో ఎలాగుంటాడు, ఏ విధంగా యాక్ట్ చేస్తాడు, అసలు ఈశ్వరుడు పూనకాలు ఏ విధంగా ఉంటాయి, ఒక త్రిశూలం పట్టుకొని ఏ తాండవిస్తాడు, మా హీరో ఏ విధంగా రేంజ్లో చూడాలి అని ఆ కలలకని లైన్ కట్టి టికెట్ తీసి ఆ టికెట్ని సినిమా లేదు అంటే ఆ కన్నీళ్ళు చూస్తే ఆ టికెట్ రిటర్న్ తీసుకుంటూ మా హీరో సినిమా ఎందుకు ఆగింది అని ఒక షాక్లో కన్నీరు పెట్టుకుంటూ రాత్రి 3 దాకా థియేటర్ల దగ్గరే ఉన్నారు. 3 దాకా థియేటర్ల దగ్గరే ధర్నాలు చేసుకుంటూ సినిమా గారు ఏ షో అయినా పడుతుందేమో, ఏ టైంకైనా పడుతుందేమో. ఇంకా 12:15కి ఇంకో చెప్పారు మొత్తం సినిమానే ఆగిపోతుంది, త్వరలోనే డేట్ అనౌన్స్ చేస్తాం. సో అంటే ఓవర్సీస్లో కూడా నడుస్తుందని చెప్పారు, మళ్ళీ లాస్ట్కి లేదు ఎక్కడా లేదు. అక్కడ షో పడుతుందని ఆల్ పాపం టెన్షన్ అక్కడి నుంచి ఫోన్లు చేశారు. సార్ ఇంకా 2 గంటలే ఉంది, ఇక్కడ డెమరేజ్ పడిపోతే ఏమవుతుందంటే అది కూడా క్యాన్సిల్డ్. సినిమా మొత్తం క్యాన్సిల్డ్. సినిమా మొత్తం ఇండస్ట్రీలో ఒక బ్లాక్ డేగా ఉండిపోయింది. కానీ ఎట్లా సార్, అంటే ఇంత పెద్ద ప్రొడ్యూస్ సంస్థ, సో ఇట్లాంటి పెద్ద సినిమాలకు ఇట్లా జరిగిన నేను అదే అంటున్నా. ఇప్పుడు రేపు ఈ సినిమాకి జరిగింది రేపు అన్ని సినిమాలకు జరగవని ఏంటి అంటే మీకు క్యాపబిలిటీ లేదా? మీకు రేపు ఉదయం అంటే సినిమా ఏంటి, జనాల డబ్బుతో సినిమా తీస్తున్నారా, ఎగ్జిబిటర్ డబ్బుతో సినిమా తీస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్ డబ్బు సినిమా తీస్తున్నారు, ఫైనాన్సర్లతో డబ్బు సినిమా తీస్తున్నారు. ఫైనాన్సర్ కూడా ఆలోచించాలి కదా, హీరోలు కూడా ఆలోచించాలి కదా, డైరెక్టర్ కూడా ఆలోచించాలి కదా. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుంది, ఈ సినిమా ఒకవేళ రిలీజ్ బిజినెస్ అవ్వకపోతే రిలీజ్ కట్టగలడా లేదా, రిలీజ్ చేయగలడా లేదా అని ఆలోచించాలి లేదా? అంటే ఇది ఒక పెద్ద లెసన్ ఏ హీరోలకి అందరికీ లెసన్. అంటే ఇప్పుడు సినిమా తీయటానికి సురేష్ బాబు ఎందుకు ముందుకు రావట్లే, అరవింద్ గారు ఎందుకు ముందుకు రావట్లే, చాలామంది ఉన్నారు సంస్థలు ఎందుకు ముందుకు రావట్లేదు, డబ్బు లేక, మా దగ్గర లేక. అంటే మనం ఏ స్టేజ్ ఎంత సినిమా తీయగలం, నష్టపోతే మనం ఎలా రిలీజ్ చేయగలం అవన్నీ చూసుకోవాలి. బిజినెస్ అవ్వకపోతే ఓన్ రిలీజ్ చేయగలమా లేదా అన్నీ చూసుకునే సినిమా చేయాలి. ఓకే, ఇదంతా కలిపితే ఒకటితే పాత బాకీలు ఉన్నాయి మీకు, ఈరోజు ఇంటర్నేషనల్ స్టే ఉంది, ఇవన్నీ మీరు ఎందుకు దాచిపెట్టారు? మీరు ఎందుకు హీరో గారికి ఎందుకు దాచిపెట్టారు? 10 రోజుల ముందే మీరు అనౌన్స్ చేయాల్సింది కదా. 10 రోజుల ముందే చెప్తే హీరో గారు కూడా ఆల్రెడీ హీరోస్ ఇంటర్నేషనల్లో ఆల్రెడీ ఆయనకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కదా, ఆయనతో సినిమా తీశారు కదా. తక్కువ అమౌంట్ ఉంది కదా, 28 lakhs అంతే. నేను 20 సినిమా థియేటర్ టేబుల్ ప్రాఫిట్ ఏంటి 80 కోట్ల డెఫిసిట్ అంటున్నారు, 60 కోట్ల డెఫిసిట్ అంటున్నారు. అసలు ఏటా అర్థం కావట్లేదు. 200 కోట్ల బిజినెస్ అయ్యింది, 100 కోట్లు ఆల్రెడీ ఆయన అకౌంట్లోకి వెళ్ళాయి. ఇవన్నీ ఏంటిది, ఎక్కడికి వెళ్తుంది సినిమా ఇండస్ట్రీ? ఏమైపోతుంది? ఎగ్జిబిటర్ ఏం చేశాడు, ఎగ్జిబిటర్ బాలయ్యబాబు సినిమా వేయాలి, బాలయ్యబాబు సినిమాతో ఇటు అమ్మ నెల రోజులు మాకు ఏదో వస్తాయని చెప్పి ఎగ్జిబిటర్ అందరూ డబ్బు ఇచ్చారు, ఇంక్లూడింగ్ నేను. మాకు మా స్నేహితులు మా అందరూ కలిపి డబ్బు ఇచ్చాం. ఆ డబ్బు అంతా డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్ డబ్బు ప్రొడ్యూసర్కి వెళ్తుంది. వెళ్ళి అంతా అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిబిటర్ ఆందోళన ఉన్నాడు, ఎగ్జిబిటర్ కష్టాల్లో ఉన్నాడు, ఎగ్జిబిటర్ భయంతో ఉన్నాడు, భయాందోళన ఉన్నాడు. ఒకటి. రెండోది, ఎగ్జిబిటర్కి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే డబ్బు ఇచ్చింది, డబ్బు ఉన్నది ఇక్కడ ఒక ఎత్తు అయితే, పోస్టర్లు వేసి సినిమా పోస్టర్లు తీసేయాలా, ఇంకో సినిమా వేసుకోవాలా లేదో తెలియని పరిస్థితి. ఎప్పుడు సినిమా వస్తుందో డేట్ తెలియదు. ఇంకో సినిమా వేయకుండా రోజుకి ₹1,00,000 లాస్, రోజుకి ₹1,00,000 రెంట్ లాస్, రోజుకి 50,000 రెంట్ లాస్, రోజుకి ₹30,000 రెంట్ లాస్. ఆ పరిస్థితుల్లో సినిమా ఎగ్జిబిటర్ ఉన్నాడు. ఎగ్జిబిటర్కి ఏం మీరు ఆ డబ్బు తీసుకున్నారు కదా, ఎందుకు తీసుకున్న డబ్బు మీరు? వడ్డీకి ఇవ్వలే, మీకు అప్పు ఇవ్వలే. ఆ డబ్బు మీరు December 5 సినిమా ఇస్తానంటే మీకు డబ్బు ఇచ్చారు. మీరు అగ్రిమెంట్ ఫెయిల్ అయిన తర్వాత ఏం చేయాలి? డబ్బు రిటర్న్ ఇవ్వాలి, డబ్బు రిటర్న్ ఇవ్వాలి కదా.
ఆ అగ్రిమెంట్ ఫెయిల్ అయితే ఎందుకు డబ్బు ఇవ్వట్లేదు మీరు సినిమా డేట్ అనౌన్స్ చేయలేనప్పుడు ఆ డబ్బు మీ దగ్గర 100 కోట్ల పైన మీ దగ్గర ఎలా ఉంచుకుంటారు? ఆ డబ్బు రిటర్న్ పంపించాల్సిన బాధ్యత మీద ఫైనాన్సర్లకు ఇచ్చే రైట్ మీకు ఎక్కడ ఉంది? ఫైనాన్సర్ కూడా క్లియరెన్స్ ఇస్తే డబ్బు ఇవ్వాలి, సబ్జెక్ట్ టు కండిషన్.